శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రణవం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం 9వ పాసురం యొక్క అర్థాన్ని, 9వ పాసురంలోని విశేషాలని అమ్మవారు ఏమి వివరించారు అన్నది తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళై శరణం. தூமணி மாடத்தும் சுற்றும் விளக்கிரியா தூபம் கமல துயிலினை மேல் கல்வலரும் மாமான் மகளே மணிக்கதமம் தாழ் திறவாய் மாவீர் அவளை எழுப்பிரோ உன் மகளதான் உம்மையோ ஆன்றிச்சிவிடோ ஆனந்தலோ ஏமம் பெண் பெருந்தமையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் వైకుంఠన్ ఎండ్రెండ్రు నామం పలువం నవిన్రేలో రెంబావాయ్. ఈరోజు 9వ పాసురం 6, 7 పాసురాల్లో అమ్మవారు మనకి శ్రవణ ప్రాముఖ్యమును వివరించారు, ఎలాగో నిరూపించారు కూడా. 8వ పాసురంలో మనన దశ అంటే మనస్సు యొక్క దశలు ఎలా ఉంటాయి అనేది వివరించారు. 9, 10, 12 ఇప్పుడు పాశ్రమంలో ఏం చెప్తున్నారు అమ్మవారు అంటే ధ్యాన దశ నిరూపించడం. అట్టి ధ్యానములో పరాకాష్ఠకు పొందినటువంటి ఒక గోపిక. ఈనాడు ఆవిడ్ని మనం మేల్కొల్పుతాం. ఆ అమ్మని ఈరోజు మనం ఆ గోపికని ఆ ఆళ్వారిని లేపుతామన్నమాట, నిద్ర లేపుతాం. నీ మేడ చాలా పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడినది. ఆ మేడలో సుఖశయ్యము పైన కన్నుమూసి చక్కగా పడుకున్నావు కదా. నీ చుట్టూ దీపములు వెలుగుచున్నాయి, అగర ధూపములు పరిమళములు వస్తున్నాయి. మరి అత్త కూతురా అంటున్నారు అక్కడ అమ్మవారు. లేచి అంటే కవాటం, మణి కవాటపు గడియ, తలుపుకు వేసినటువంటి గడియ, ఆ గడియని తీయవా అని అంటున్నారు. అంటే ఇక్కడ అర్థం వేరుగా ఉంటుంది. అత్త నీవైనా చెప్పట్లేదే నీ కుమార్తెకి లేవమని, ఎందుకని వినిపించట్లేదా మేము పాడేటువంటి పాటలు, ఇవన్నీ ఆలకించట్లేదా మీరు అని అడుగుతున్నారనమాట అమ్మవారు. ఆమెకు మంచి నిద్ర పట్టినట్లయితే ఎవరైనా అలా నిద్ర పట్టేలా ఎవరైనా మంత్రం వేశారా? మహా మాయావి మాధవ వైకుంఠవాస అని పెక్కు నామములతో మేము పాడుతున్నాం కదా, అది మేల్కొని మాతో చేరుతుందా ఈ గోపిక? గోదా గోపిక తన గోపికా బృందంతో కలిసి పాడినదిట. అట్లా రావట్లేదే అని, ఎందుకని నువ్వు నిద్ర లేవట్లేదు కానీ ఈనాటి గోపిక యొక్క స్థితి వేరు. ఆవిడ భగవద్గీతలో చెప్పినట్లుగా స్థితప్రజ్ఞురాలు. స్థితి అంటే స్థితప్రజ్ఞత అంటే ఏంటి? స్థితి వలె నుండును. ఎలా ఉంటుంది? యోగ శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఈ మానవ అవస్థ అన్నమాట, వ్యతిరేక అవస్థ ఇది. ఇక్కడ ఏకేంద్రియ అవస్థ, వశీకార అవస్థలు అనేవి 4 గీతా శ్లోకంలో చెప్పారు. అలా ఈ 4ంటిలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గోపిక, వశీకార స్థితిలో ఉన్నటువంటి గోపిక ఈనాటి గోపిక. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనేవాత్మతుష్ట స్థితప్రజ్ఞశ్చ దోచ్యతే. ఎవరు సమస్త కోరికలు పూర్తిగా వదిలేసి మనస్సును ఆత్మ పరమాత్మలయందే నిలుపుకుంటారో వాళ్ళే స్థితప్రజ్ఞుడు అవుతారు. అలాంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి గోపిక ఈరోజు 9వ రోజు అమ్మవారి నిద్ర లేపుతున్నటువంటి గోపిక. ఈరోజు లోపల పరున్న గోపిక ఎలా ఉంది అంటే భగవానుడే ఉపాయము అని తెలిసి ఆయనే చేస్తారు. భగవంతుడే ఏది చేయాలన్న మనదేముంది అనేటువంటి దాంతో స్వప్రయత్నము పూర్తిగా వదిలిపెట్టేసింది. ఏమీ చేయకుండా ఏమీ లేవడానికి అసలు ప్రయత్నించట్లేదు. ఇప్పుడు మనకి ఏదైనా పని చేయాలి అనిపిస్తుంది, కానీ అది మనస్సులో ఉంటే ఉపయోగం ఉంది. దానికి తగ్గట్లుగా కర్మ చేసినప్పుడు కదా మనకు ఆ కర్మకు తగ్గినటువంటి ఫలితం లభిస్తుంది. మనం అనుకున్న దానికి ఫలితం లభిస్తుంది.
కానీ ఇక్కడ ఆవిడ ఎలా ఉన్నారు అంటే ఒక మూగ చెమిడి వాళ్ళు కనుక ఏమీ పట్టనట్లుంటారే, ఆయనే చేస్తారులే, ఆయనే చూస్తారులే అన్నట్లుగా ఉందిట. అలా పడుకొని ఉంది. ఆ మేడ ఎలా ఉందిట, పరిశుద్ధమై నవవిధములగు మణులతో నిర్మించబడిందిట. భగవంతుడికి ఇక్కడ మనకి కలిగినటువంటి సంబంధాన్ని చెప్తున్నారు. అంటే 9 విధాలైనటువంటి భక్తులు ఉంటాయి కదా, నవవిధ భక్తులు అంటాం. ఆ నవవిధ భక్తుల్ని ఇక్కడ 9 విధములు అవి చెప్తున్నారు. వాటిలో పితాచ రక్షక, శేషీ భర్త, జ్ఞేయ, రమాపతి, స్వామ్యాధారో, మమాత్మా చ భోక్త, చాద్యమానోదిత. అంటే జీవునకు పరమాత్మనకు ఎలా ఉంది, తండ్రి, రక్షకుడు, శేషి, భర్త, జ్ఞేయుడు, స్వామి, ఆధారము, ఆత్మ, భోక్త, శేషి, శేషభావం. అనగా ఇవన్నీ కూడా అన్ని విధములు పరమాత్మే. ఇవన్నీ అనేటువంటి భావన కలిగి ఉండడం. జ్ఞాతృభావం అనగా సర్వజ్ఞానములను తెలుసుకొనబడిన వాడే పరమాత్మ అని ఎరగటమే. అన్నీ తెలుసు ఆయనకి, భగవంతుడే అన్నీ అని తెలుసుకోవడమే ఇక్కడ ఉద్దేశం. ఈ నవవిధ సంబంధములైనటువంటి పరమాత్మను భావించడమే ప్రజ్ఞ అనబడుతుంది. అది ప్రజ్ఞ అవుతుంది. ఆ ప్రజ్ఞ గురించి అమ్మవారి ఇవాళ మనకి దీనిలో చెప్తున్నారు. దానికి కథ కూడా అమ్మవారి ఇక్కడ చెప్పారు. భగవానుడే ఉపమేయము, భగవానుడే ఉపాయము అని తెలిసినటువంటి గోపిక ఈ గోపికని అలా ఉన్నటువంటి గోపికని వీళ్ళు నిద్రలేపుతున్నారు. ఆర్తితో భగవదాభిముఖముగా తమంతట తాము నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు భగవంతుణ్ణి పొందాలి, మేమేమైనా సరే భగవంతుణ్ణి చేరుకోవాలి అనే ఆర్తితో వెళ్తున్నారు వీళ్ళందరూ. మణికదవం తాళ్ తిరువాయ్, మణికవాటపు గడియ తెరువుము అంటున్నారు. నేను నాది అనే 2 తలుపులు దగ్గరగా ఉన్నాయి. మనం అంటే తలుపులు అంటే ఇక్కడ అది అర్థం. నేను నాది, ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నాది అనేటువంటి తలుపులు. వాటికి దగ్గర చేర్చి బిగించినటువంటి గడియ ఉందే అది అహంకారం. అక్కడ మణికవాటపు గడియ అంటే అదే అక్కడ అర్థం. మణికవాట అంటే నేను నాది, ఈ 2 తలుపులైతే దాన్ని బిగించినటువంటి గడి ఏంటి, అహంకారము. ఇది ఉండకూడదు అంటున్నారు. దాన్ని ఆచార్యుని వంటి లోపలి గోపిక తెరవాలట. అందుకని ఆమె నమః అను పదము యొక్క అర్థమును పూర్తిగా తెలుసుకున్నటువంటి అమ్మాయి ఇక్కడ. మహా నేను, నాకు చెందినది వాడను గాను, పరమాత్మకే చెందినవాడను అని నమఃకు అర్థం. నమః అంటే అర్థం అది, పరమాత్మకే చెందినవాడను నేను. నమః అంటే అర్థం అది, నేను పరమాత్మకు చెందినవాడను అనేటువంటి అర్థాన్ని చెప్పడం. ఈనాటి గోపిక ఇంకా సర్వభోగములు తన చుట్టూ పెట్టుకుని వాటిని అనుభవించకుండా తన మనస్సులో భగవానుండే నిలిపి ఇట్టి వశీకార అవస్థలో నుండి భక్తిసారులు అనేటువంటి ఆళ్వార్లు ఈ పాసురంలో మేల్కొనబడుతున్నారు. ఈ పాసురంలో మనం మేల్కొల్పేటువంటి ఆళ్వార్లు భక్తిసారులు. భక్తిసారులు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన చాలా గొప్ప జ్ఞాని, స్థితప్రజ్ఞులు. అంటే స్థిరంగా కలిగినటువంటి వాళ్ళు ఆయన చిత్తం. వారు ఎన్నో సిద్ధులు కూడా కలిగినటువంటి ఆయన ఈ భక్తిసారులు. ఈయన ఏం చేస్తున్నారట అంటే ఎలా ఉన్నారు అంటే, ఒకసారి పార్వతీ పరమేశ్వరులు అనుకున్నారట ఈ భక్తిసారుల యొక్క భక్తిని మనం అసలు పరీక్షిద్దామని. అందుకని భక్తిసారులు ఈ ఆళ్వారి దగ్గరికి వచ్చారట. ఆయన అడిగారట, నీకేం కావాలో వరం కోరుకోమని అడిగారట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు భక్తిసారులు అని. ఆయన ఏమన్నారట, నాకు పరమపదములోని శ్రీమన్నారాయణుడి యొక్క కైంకర్యం కావాలి. మనకి పిల్లలకు చూపించాలంటే పాంపటంలో ఉంటుంది, పరమపద కైంకర్యము అని రాసి ఉంటుంది పరమపద సోపాన పటంలో. నాకు అలాంటి శ్రీమన్నారాయణుడి యొక్క కైంకర్యము కావాలి, అక్కడికి చేరుకోవాలి ఉన్నత స్థితికి అని కోరుకున్నారట. వారు ఇంకా ఏమైనా కోరుకోమన్నారట. అప్పుడు ఆయన అడిగారట, అయితే నేను కుడుతున్నటువంటి బొంతలోకి సూదిలోకి దారం ఎక్కాలి అని కోరుకున్నారట. ఒకసారి ఒక సిద్ధుడు అయితే వచ్చి ఆయనకు ఒక రసగుళికనిచ్చి అది బంగారం అవమని చెప్పి ఇచ్చాట. బంగారం అని చెప్పిస్తే అది బంగారం అయింది, రసగుళికి ఇచ్చాడు. అప్పుడు భక్తిసారులు వారు ఏం చేశారంటే ఆయన శరీరం మీద ఉన్నటువంటి మట్టిని నలిపించారట. శరీరం ఎవరికైనా మనం ఇలా అంటే మట్టి వస్తుంది. ఆ శరీరం నందులో ఉన్నటువంటి మట్టిని నలిపించి అది కూడా బంగారమే తీసుకో అన్నారట. ఆ సిద్ధుడు దాన్ని పరీక్షించగా ఆ మట్టి ముద్ద బంగారం అయిపోయిందిట. అంత గొప్పవారు భక్తిసారులు వారు.
అలాగే ఒక వృద్ధురాలు ఆళ్వారుల యొక్క సేవ చేయగా ఆమెకు మరలా యవ్వనం వచ్చిందిట. ఈ విషయాన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి రాజు అక్కడ తనకు కూడా యవ్వనం కావాలి, వచ్చి భక్తసారుల వారిని యవ్వనం ఇమ్మనమే అడిగారట. అయితే ఆయన ఏమన్నారట, నేను రాను. అక్కడ వృద్ధురాలు ఆళ్వారులకి సేవ చేసింది, ఎలాంటి స్వార్థము లేకుండా. ఇక్కడ ఆయన స్వార్థానికి రాజు నన్ను యవ్వనవంతుడిని చేయమంటున్నాడు, ఎప్పుడు నిత్యయవ్వనంగా ఉండాలని. అందుకని నేను రానన్నారు భక్తసారుల వారు. వెళ్ళడానికి రాజాస్థానానికి నిరాకరించారు. అయితే రాజు ఏమన్నట్ట, రాజు మాట ధిక్కరిస్తే ఊరుకోరు కదా, అందుకని ఆగ్రహించి రాజధాని నుంచి వెళ్ళిపోమన్నట్టు, నా రాజ్యంలో ఉండొద్దన్నారు. అప్పుడు కాంచీపురం నుంచి బహిష్కరిస్తే, అక్కడ కాంచీపురంలో ఉండే ఈ భక్తసారుల వారు ఆ కాంచీపురం నుంచి బహిష్కరిస్తే వాళ్ళు అప్పుడు ఊరు విడిచిపెడుతూ వెళ్ళిపోతున్నారట భక్తసారుల వారు. ఆలయంలో నుంచి మూర్తులు కూడా కదిలి వచ్చాయట. ఆయన రోజు ఎక్కడైతే ఆళ్వారులు ఈ స్వామివారికి పూజ చేస్తారో అక్కడ ఉన్నటువంటి మూల విరాట్టులు, ఆ మూర్తులు కూడా భక్తసారుల వారి వెంట కాంచీపురం వదిలేసి బయలుదేరాయట. వెళ్ళిపోతున్నారట స్వామివారు కూడా ఆయనతో పాటు. అలా ఆ స్వామివారు వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారట. కాంచీపురం మొత్తం సంస్థానం అంతా ఖాళీ అయిపోతుంది, రాజ్యమే ఉండదు ఇక. అలా ఆళ్వార్లు ప్రార్థించగా మళ్ళీ ఆ రాజు వచ్చి, స్వామి తప్పైపోయింది, నా తప్పును క్షమించండి అని ఆళ్వారిని ప్రార్థించగా అప్పుడు ఆళ్వార్లు మళ్ళీ వారితో పాటే వచ్చి కాంచీపురంలో ఉన్నారట. ఇప్పటికీ అక్కడ కాంచీపురంలో ఈ దేవాలయం ఉంటుంది. యథోక్తకారి అని పేరు వచ్చిందిట అక్కడ. ఇప్పటికీ ఆలయం కంచిలో ఉంది. ఈ ఆలయం యథోక్తకారి దేవాలయం అనేటువంటి పేరుతో పెరుమాళ్ళు అక్కడ భక్తసారుల వారు పెరుమాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారు భక్తసారుల వారి మాట విని. లేకపోతే భక్తసారుల వారితో పెరుమాళ్ళ వారు వెళ్ళిపోతున్నారు, స్వామి ఉత్సవమూర్తి కదిలి వెళ్ళిపోతున్నారట. ఇట్లా ఒకసారి భక్తసారుల వారు కుంభకోణం వెళ్ళి వీధుల్లో నడుచుతూ ఉండగా ఆ ఊరి ఆలయంలో ఉన్నటువంటి అర్చామూర్తి సారంగపాణి మహితాత్ములైనటువంటి భక్తసారులను చూడవలనే కుతూహలంతో ఆ శయనించి ఉన్న మూర్తి పైకి లేచి చూస్తుంది. దేవాలయంలో ఉన్నటువంటి అర్చనామూర్తి భక్తసారుల వారు వస్తే అక్కడ వెళుతూ ఉంటే స్వామివారిని చూడాలని మూర్తి పైకి లేచి చూస్తున్నారట. ఎంత అద్భుతమో చూడండి. ఆయన్ని అంటే భక్తుల్ని చూడాలని స్వామికి అంత కోరికగా ఉంటుంది మనసులో. అందుకని ఆయన లేచి చూస్తున్నారట. ఆ భక్తులందరూ అసలు విచిత్రంగా చూస్తున్నారట, స్వామివారు ఇలా పైకి లేస్తున్నారేంటని. అంత అద్భుతం అనమాట. భక్తిసారులు ఇటు సారంగపాణికి ఇరువురికి మొక్కారట స్వామి అని. అలా ఎన్నో మహిమలు ఉన్నాయి ఈ భక్తిసారుల వారు. ఇలాంటి మహిమలు మనకి చాలా ఉంటాయి ఆళ్వార్ల వాళ్ళు మనం చూస్తే. అంటే వాళ్ళు మనస్సుని ఎంత పవిత్రంగా ఉంచుకొని స్వామి అందే భక్తిని నిలిపినటువంటి వాళ్ళో తెలుస్తుంది. అసలు మనం ఆ మాట వింటేనే ఎంత ఆనందంగా ఉంటుందో, పరవశించిపోతుంది. స్వామి మూర్తులు, ఉత్సవ మూర్తులు భక్తిసారుల వారిని చూడటానికి ఆయన చూద్దామని పైకి లేచి వస్తున్నాయంటే అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. స్వామి స్వయంగా ఆయన దగ్గరికి, భక్తుల దగ్గరికి నడిచి వస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంకేముంటుంది మనకి. అందుకని భక్తిసారుల వారు అంత గొప్పవారు. అలా ఇవాళ భక్తిసారుల వారు అనేటువంటి ఈ ఆళ్వారులో ఒక గోపికని ఈరోజు మనం నిద్ర లేపుతున్నాం. ఆ అమ్మవారు గోపికను కూడా చక్కగా భగవన్నామములు విని లేచి బయటకు వచ్చారట ఇవాళ గోపిక కూడా. ఇలా నామానుసంధానము చేయనారంభించెను. ఇక నామాన్ని అనుసంధానం చేయడం మొదలు పెడతారు. రేపటి పాసురం గురించి ఇన్ని విశేషాలు, ఇవాళ పాసురంలో మనకి వివరించిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. అమ్మవారు ఇన్ని విశేషాలను అందించినటువంటి అమ్మకు నమస్కరిస్తూ, ఆండాళ్ తిరువడిగళై శరణం. సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.